వన్స్ అగైన్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇట్లనే ఇంతే సంతోషంగా ఇంతే ప్రోత్సాహం ఇస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాంతో పాటు తెలంగాణ మన మాతృ సంస్థ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా మరొకసారి నా మీద నమ్మకం పెట్టి నన్ను ఎన్నుకున్నందుకు పేరు పేరున మీ అందరూ కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నా. నాతో పాటు నియమింపబడ్డ ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ వారందరి సహాయ సహకారాలతోటి అందరి పట్ల మేము మిగతా రాబోయే రోజుల్లో కమిషనర్ గారితో మంత్రి గారితో మాట్లాడి మన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం. దాంతో పాటుగా మీరు ఏదైతే మమ్మల్ని ఇంత విశ్వాసంతో ఇంత ప్రేమతో మమ్మల్ని ఇంతవరకు ప్రోత్సహిస్తూ వచ్చారో మీ ప్రేమ ఇంకిత ముందుకు పోవాలి, రాజకీయంగా ఇంకిత అభివృద్ధికి రావాలని ఆకాంక్షిస్తూ మేము ముందుకు పోతున్నాం. కాబట్టి దానికి కూడా అన్ని రకాలుగా ప్రేమతో పాటు ఆర్థికంగా మాకు మోడల్ సపోర్ట్ చేస్తూ ప్రచారంలో సపోర్ట్ చేస్తూ రాజకీయంగా ముందుకు పోతున్నాం. కేటీఆర్ గారి ఆదేశాల అనుసారం బీఆర్ఎస్ పిలుపు మేరకు మన బండారు లక్ష్మారెడ్డి అన్న గారి ఆశీర్వాదంతో రేపు రాబోయే రోజుల్లో మన ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మల్లాపురం వాళ్ళు శక్తిశాన్ నగర్ కాలనీలో కార్పొరేటర్గా పోటీ చేయాలని చెప్పేసి మన పార్టీ నుంచి పిలుపు ఉంది. పోటీ చేసేందుకు మనం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దాని వంతుగా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఇంత మంచి నాకు ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పినందుకు మరొకసారి మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత అందిస్తాను. సివిల్ సప్లై అమలు కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై అమలు కార్మికుల ఐక్యత, కిరణ్ గారి నాయకత్వం, కిరణ్ గారి నాయకత్వం, కిరణ్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీ యూనియన్ ఎన్నుకోబడింది. దానికి అధ్యక్షులుగా మా సీనన్న గారికి, జనరల్ సెక్రటరీగా నాకు, మేమందరం అందరూ ఎక్కువైతే ఉండి మా హమాలీస్ అందరి తరపున పోరాడి అందరికీ వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళతో కలిసిమెలిసి ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయపడుతూ కాబోయే రోజులలో మా కార్పొరేటర్ సీనన్న గారికి కూడా అన్ని విధాలుగా మేము ఏ ఇబ్బంది వచ్చినా ఏమైనా ఇబ్బందులు పెట్టినా కూడా మేము వాళ్ళకి తోడ్పడి ఉండి మా అన్నకు గెలిపించుకునేది మరి మేము తీసుకుంటున్నాం. ఈరోజు జరిగిన మీటింగ్లో మా ప్రెసిడెంట్గా మా అమలి సీనన్నను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీగా మా కె అశోక్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరియు మేము కూడా సభ్యులంగా ఆర్గనైజ్ సెక్రటరీ కానీ, జనరల్ సెక్రటరీ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అందరం సీనన్న ముందర మేము పెడుతున్న ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి 29 రూపాయల అమలు రేట్లను 38 రూపాయలు చేస్తానన్నాడు. అన్న ఆదేశం ఇచ్చిందంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎట్లా కొట్లాడాలో ఆయన కూడా కొట్లాడే టైంలో కొట్లాడుతాం. కరోనా టైంలో కూడా మనం ఎంత చేయాలో అంత చేసి చూపించాడు. మున్సిపల్ ఎలక్షన్లది కోడ్ రిలీజ్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో మా అమలి సీనన్న గారిని ఎట్టి పరిస్థితుల్లో 5th డివిజన్ కార్పొరేటర్గా గెలుచుకునే బాధ్యత మాది. పొద్దుగాల 6 గంటలకు ఏ రోజైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచి ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చేంత వరకు మేము దాదాపు 300-400 మంది ఇక్కడనే ఉంటాం. మా అన్న గెలిపే మాకు ధ్యేయం. మా అన్న గెలవాలి, కొత్త కాదు. మా అమలు సీనన్న గెలుపు కొత్త ఏం కాదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా 100% గెలుపు మాత్రం మాదే. ఒక అమలుడు కూడా రైతులని అందరికీ కూడా మేము ఇలా దీని ద్వారా చూపెడతామని చెప్తున్నాం.